అక్కినేని నాగచైతన్య తన మొదటి భార్య సమంత నుంచి విడిపోయిన తర్వాత ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. 4 ఏళ్లు వైవాహిక జీవితంతో సంతోషంగా ఉన్న సమంత నాగచైతన్య అనూహ్యంగా విడిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సమంత నుంచి విడాకులు తీసుకున్న మరుసటి ఏడాదే నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల ప్రేమలో పడటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు ఈ జంట. ఇదిలా ఉండగా మరోవైపు సమంత తన కెరియర్ పైన దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య శోభిత ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కబోతున్నారు. డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరగబోతుంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. దీనికి తోడు శోభిత ఇంట్లో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. పసుపు దంచడం, గోధుమ రాయి వంటి కార్యక్రమాల్లో శోభిత స్వయంగా పాల్గొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతా సవ్యంగా సాగుతుంది అనుకునే సమయంలో సడన్ గా వేణుస్వామి మాటలు తెరపైకి వచ్చాయి. నాగచైతన్య శోభిత వివాహం చేసుకుంటే వీరిద్దరి జాతకం ప్రకారం 2027లో విడాకులు తీసుకుంటారు అంటూ ఆయన హాట్ బాంబ్ పేల్చారు. దీనికి తోడు నాగార్జున ఇద్దరి జాతకాలను పండితుడి దగ్గరకు తీసుకెళ్తే వారు కూడా అదే చెప్పారని, అందుకే వీరిద్దరి పెళ్లిపై నాగార్జున పునరాలోచన చేస్తున్నట్లు కూడా వార్తలు గుప్పించారు. అయితే ఇలాంటి వార్తలు వస్తున్న వేళ సడన్ గా పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు పెళ్లి శుభలేఖ అంటే ఎంతో గ్రాండ్ గా ఉంటుంది, కానీ నాగ చైతన్య శోభితల వెడ్డింగ్ కార్డు మాత్రం చాలా సింపుల్ గా ట్రెడిషనల్ గా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. నాగ చైతన్య వెడ్డింగ్ కార్డులో డిసెంబర్ 4వ తేదీన వివాహం అని ముద్రించారు. అలాగే వధువరుల తల్లిదండ్రుల పేర్లతో పాటు నాగ చైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి, ఆమె రెండవ భర్త శరత్ విజయరాఘవన్ పేర్లతో పాటు నాగార్జున తల్లిదండ్రులు అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ పేర్లు, అలాగే దగ్గుబాటి లక్ష్మి తల్లిదండ్రులు దగ్గుబాటి రామానాయుడు, రాజేశ్వరి దంపతుల పేర్లు కూడా వెడ్డింగ్ కార్డులో ముద్రించారు. అయితే అంతా బాగున్నా ఈ ఇన్విటేషన్లో ముహూర్త సమయం లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోలోనే వీరి వివాహానికి భారీ సెట్ ఏర్పాటు చేసి అక్కడి వివాహం జరిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వెన్యూ కూడా వెడ్డింగ్ కార్డులో లేకపోవడంతో కూడా ఇది ఫేక్ వెడ్డింగ్ కార్డ్ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వెడ్డింగ్ కార్డుపై అక్కినేని కుటుంబం ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.